1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. కానీ ఉన్నట్టుండి ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. గత కొన్ని రోజులుగా దేశీయంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో పడిపోతుండడం ధరల నుంచి ఉపశమనం పొందుతున్న మహిళలకు ఇప్పుడు షాక్ ఇస్తున్నాయి. అయితే నిన్న తులం బంగారం ధరపై ఏకంగా 3,000కు పైగా ఎగబాకింది. అలాగే వెండిపై 5,000 వరకు పెరిగింది. ఇక జూలై 4వ తేదీన బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్లు ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. జూన్ 25 నుంచి జూలై 4వ తారీఖు వరకు హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది చార్ట్ చూద్దాం. జూన్ 25ని చూడండి, గ్రామ్కి 158 రూపాయలు తగ్గి 14,133లో ట్రేడ్ అవుతుంది. ఇంకా 22 క్యారెట్లు వచ్చేసి గ్రామ్కి 145 రూపాయలు తగ్గి 12,955కి ట్రేడ్ అవుతుంది. ఇక జూన్ 26 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ మళ్ళీ ఒక్కసారిగా పెరగడం చూస్తున్నాం. గ్రామ్కి 142 రూపాయలు పెరిగి 14,275లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 130 రూపాయలు పెరిగి 13,085 రూపాయలకి ట్రేడ్ అవుతుంది. ఇక జూన్ 27 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 120 రూపాయలు పెరిగి 14,395 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 110 రూపాయలు పెరిగి 13,195 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇక జూన్ 28 తారీఖుని చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ 14,395లో ఉంటే 22 క్యారెట్స్ 13,195లో ట్రేడ్ అవుతుంది. ఇంకా జూన్ 29 తారీఖుని చూసుకుంటే స్వల్పంగా తగ్గడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ 202 రూపాయలు గ్రామ్కి తగ్గి 14,193లో ట్రేడ్ అవుతుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 185 రూపాయలు తగ్గి 13,010 రూపాయలు ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఇంకా జూన్ 30 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 11 రూపాయలు పెరిగి 14,204 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 10 రూపాయలు పెరిగి 13,020 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇక జూలై 1 తారీఖు వచ్చేటప్పటికి కొంచెం భారీగా తగ్గడం అయితే చూస్తున్నాము. 24 క్యారెట్స్లో 126 రూపాయలు తగ్గి 14,078లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ 115 రూపాయలు తగ్గి 12,905 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 2 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ పెరగడం చూస్తున్నాం భారీగా. 300 రూపాయలు గ్రామ్కి పెరిగి 14,378లో ఉంటే 22 క్యారెట్స్ 275 రూపాయలు పెరిగి 13,180 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇక జూలై 3వ తారీఖు వచ్చేటప్పటికి 322 రూపాయలు పెరిగి గ్రామ్కి 14,700 ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ 295 రూపాయలు పెరిగి 13,475లో ట్రేడ్ అవుతుంది. ఇక జూలై 4వ తారీఖు వచ్చేటప్పటికి 27 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,673లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ 25 రూపాయలు తగ్గి 13,450 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా చూసుకుంటే మళ్ళీ బంగారం ధరలో మార్పులు అనేవి కనబడుతున్నాయి. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా కొనసాగడం చూస్తున్నాము. మళ్ళీ కొంచెం ఈ వారం చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం అయితే కనబడుతుంది. మరి ఇదే మాదిరిగా మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. హైదరాబాద్కి సంబంధించి వెండి గురించి మాట్లాడుకుంటే జూన్ 25 నుంచి జూలై 4 వరకు 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జూన్ 25 తారీఖున 10 గ్రాముల వెండి 2,300, 100 గ్రాములు 23,000, కిలోకి 10,000 తగ్గి 2,30,000 ట్రేడ్ అవుతుంది. ఇంకా జూన్ 26 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలోకి 15,000 పెరిగి 2,45,000 ట్రేడ్ అవుతుంది. ఇంకా జూన్ 27 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉండి 2,45,000లో ట్రేడ్ అవుతుంది. ఇంకా 28వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో 2,45,000. ఇంకా 29వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో వెండి 2,45,000. ఇంకా 30వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో 2,45,000 ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 1వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో 2,45,000 ట్రేడ్ అవుతుంది. 26వ తారీఖు నుంచి చూసుకుంటే జూలై 1 వరకు వెండి ధరలో ఎటువంటి మార్పు లేకుండా కిలో వెండి 2,45,000 ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 2వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం పెరగడం చూస్తున్నాం స్వల్పంగా. 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, 5,000 పెరిగి కిలోకి 2,50,000కి రావడం చూస్తున్నాం. ఇంకా జూలై 3వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600,
100 గ్రాములు 26,000, కిలోకి మళ్ళీ 10,000 పెరిగి 2,60,000లో ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 4వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలో ఎటువంటి మార్పు లేకుండా 2,60,000లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. బంగారంలో ఎలా అయితే మార్పులు కనబడుతున్నాయో అదే మాదిరిగా వెండిలో కూడా మనం మార్పు చూడడం చూస్తున్నాం. కొంచెం పెరగడం అయితే కనబడుతుంది. మరి బంగారం వెండి కొనాలనుకునే వాళ్ళకి ఇది అనువైన సమయం అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. కానీ ఉన్నట్టుండి ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. గత కొన్ని రోజులుగా దేశీయంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో పడిపోతుండడం ధరల నుంచి ఉపశమనం పొందుతున్న మహిళలకు ఇప్పుడు షాక్ ఇస్తున్నాయి. అయితే నిన్న తులం బంగారం ధరపై ఏకంగా 3,000కు పైగా ఎగబాకింది. అలాగే వెండిపై 5,000 వరకు పెరిగింది. ఇక జూలై 4వ తేదీన బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్లు ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. జూన్ 25 నుంచి జూలై 4వ తారీఖు వరకు హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది చార్ట్ చూద్దాం. జూన్ 25ని చూడండి, గ్రామ్కి 158 రూపాయలు తగ్గి 14,133లో ట్రేడ్ అవుతుంది. ఇంకా 22 క్యారెట్లు వచ్చేసి గ్రామ్కి 145 రూపాయలు తగ్గి 12,955కి ట్రేడ్ అవుతుంది. ఇక జూన్ 26 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ మళ్ళీ ఒక్కసారిగా పెరగడం చూస్తున్నాం. గ్రామ్కి 142 రూపాయలు పెరిగి 14,275లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 130 రూపాయలు పెరిగి 13,085 రూపాయలకి ట్రేడ్ అవుతుంది. ఇక జూన్ 27 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 120 రూపాయలు పెరిగి 14,395 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 110 రూపాయలు పెరిగి 13,195 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇక జూన్ 28వ తారీఖుని చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ 14,395లో ఉంటే 22 క్యారెట్స్ 13,195లో ట్రేడ్ అవుతుంది. ఇంకా జూన్ 29వ తారీఖుని చూసుకుంటే స్వల్పంగా తగ్గడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ 202 రూపాయలు గ్రామ్కి తగ్గి 14,193లో ట్రేడ్ అవుతుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 185 రూపాయలు తగ్గి 13,010 రూపాయలు ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఇంకా జూన్ 30వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 11 రూపాయలు పెరిగి 14,204 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 10 రూపాయలు పెరిగి 13,020 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇక జూలై 1వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం భారీగా తగ్గడం అయితే చూస్తున్నాము. 24 క్యారెట్స్లో 126 రూపాయలు తగ్గి 14,078లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ 115 రూపాయలు తగ్గి 12,905 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 2వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ పెరగడం చూస్తున్నాం భారీగా. 300 రూపాయలు గ్రామ్కి పెరిగి 14,378లో ఉంటే 22 క్యారెట్స్ 275 రూపాయలు పెరిగి 13,180 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇక జూలై 3వ తారీఖు వచ్చేటప్పటికి 322 రూపాయలు పెరిగి గ్రామ్కి 14,700 ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ 295 రూపాయలు పెరిగి 13,475లో ట్రేడ్ అవుతుంది. ఇక జూలై 4వ తారీఖు వచ్చేటప్పటికి 27 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,673లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ 25 రూపాయలు తగ్గి 13,450 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా చూసుకుంటే మళ్ళీ బంగారం ధరలో మార్పులు అనేవి కనబడుతున్నాయి. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా కొనసాగడం చూస్తున్నాము. మళ్ళీ కొంచెం ఈ వారం చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం అయితే కనబడుతుంది. మరి ఇదే మాదిరిగా మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. హైదరాబాద్కి సంబంధించి వెండి గురించి మాట్లాడుకుంటే జూన్ 25 నుంచి జూలై 4 వరకు 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జూన్ 25 తారీఖున 10 గ్రాముల వెండి 2,300, 100 గ్రాములు 23,000, కిలోకి 10,000 తగ్గి 2,30,000 ట్రేడ్ అవుతుంది. ఇంకా జూన్ 26 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలోకి 15,000 పెరిగి 2,45,000 ట్రేడ్ అవుతుంది. ఇంకా జూన్ 27 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉండి 2,45,000లో ట్రేడ్ అవుతుంది. ఇంకా 28వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో 2,45,000. ఇంకా 29వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో వెండి 2,45,000. ఇంకా 30వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో 2,45,000 ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 1వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో 2,45,000 ట్రేడ్ అవుతుంది. 26వ తారీఖు నుంచి చూసుకుంటే
జూలై 1 వరకు వెండి ధరలో ఎటువంటి మార్పు లేకుండా కిలో వెండి 2,45,000లో ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 2 తారీఖు వచ్చేటప్పటికి కొంచెం పెరగడం చూస్తున్నాం స్వల్పంగా. 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, 5,000 పెరిగి కిలోకి 2,50,000కి రావడం చూస్తున్నాం. ఇంకా జూలై 3 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలోకి మళ్ళీ 10,000 పెరిగి 2,60,000లో ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 4 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలో ఎటువంటి మార్పు లేకుండా 2,60,000లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. బంగారంలో ఎలా అయితే మార్పులు కనబడుతున్నాయో అదే మాదిరిగా వెండిలో కూడా మనం మార్పు చూడడం చూస్తున్నాం. కొంచెం పెరగడం అయితే కనబడుతుంది. మరి బంగారం వెండి కొనాలనుకునే వాళ్ళకి ఇది అనువైన సమయం అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది.